చెక్ పెట్టేందుకు రెడీ అయింది పీసీసీ. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థులపై వేటుకు సిద్ధమైంది. 2 రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెబల్స్ ను బుజ్జగించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్న లీడర్స్ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తే భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆశలు చూపిస్తున్నారు. మాట వినని నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, జనగాం నుంచి జెడ్సన్, మనుగోడు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రవంతి, కోరుట్ల నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కొడుకు నరసింగరావు, ఆదిలాబాద్ నుంచి షిరాజ్ అమీన్ ఖాన్, బెల్లంపల్లి సిలుముల శంకర్, జుక్కల్ అరుణతార, మక్తల్ సుగూరప్ప, పాలకుర్తి నుంచి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, రామగుండం నుంచి కౌశిక్ హరినాథ్, హుజూరాబాద్ నుంచి భీమ్రావు, కూకట్పల్లి నుంచి కర్రె జంగయ్య, తూము ఎల్లారావు, యాకూస్ ఖాన్లు రెబల్స్ గా బరిలో ఉన్నారు. వీళ్లందరిపై చర్యకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతోంది. రెబల్స్ పై వేటు వేయడంతో పాటు వారికి క్యాడర్ సహకరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు నేతలు. పార్టీ ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పీసీసీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.